ఇది ఒక ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అండ్ ఎమ్యూనిటీస్ కలగలిసిన అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మనకి గ్యారంటీగా చాలా అంటే చాలా హైక్ అవుతుందండి తొందరలోనే. ఈ వెంచర్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా 2 సంవత్సరాల్లో చాలా అద్భుతమైన హైక్ వస్తుంది. అదే 5 సంవత్సరాలు వెయిట్ చేస్తే గనక ఇంకా ఎక్సలెంట్ హైక్ వస్తుంది. దానికి గల రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి ఇక్కడున్న ఈ వెంచర్ కి సంబంధం ఏంటి, ఆ క్వాంటమ్ వ్యాలీ వల్ల ఈ వెంచర్ కి ఎందుకు హైక్ వస్తుంది అనేది తెలుసుకుంటే మాత్రం మనం ఎగ్జాంపుల్ గా హైదరాబాద్ ని తీసుకోవచ్చు అండి. హైదరాబాద్ లో JNTU హైటెక్ సిటీ అంటే KPHP దగ్గర JNTU, అలాగే మాదాపూర్ లో హైటెక్ సిటీ. ఆ ప్రాంతాలు ఎలా అయితే ఉంటాయో, ఎంత డిస్టెన్స్ లో ఉంటాయో, ఎలా అయితే డెవలప్మెంట్ అయినాయో, ఇక్కడ కూడా అదే రీజన్ కనపడుతుందండి. అలా డెవలప్మెంట్ అవడానికి ఆస్కారం ఉంది. ఆ ప్లేస్ ఏంటంటే మూలపాడు. మూలపాడులో ప్రజెంట్ మనం ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈ మూలపాడికి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి సంబంధం ఏంటంటే, మనం ఎగ్జాక్ట్లీ హైటెక్ సిటీ నుండి JNTU కి ఎంత డిస్టెన్స్ లో ఉన్నామో, ఇక్కడ మూలపాడు నుండి క్వాంటమ్ వ్యాలీకి అంతే డిస్టెన్స్ లో ఉన్నామండి. వెంచర్ కి జస్ట్ 1.2 km లో హైదరాబాద్ హైవే ఉందండి. విజయవాడ టు హైదరాబాద్ హైవే ప్రజెంట్ 6 lanes ప్రపోజల్ ఉంది. ఈ హైవేకి సీడ్ యాక్సిస్ రోడ్డుకి సెంటర్ లో మనకు ఒక రోడ్డు డెవలప్ చేయబోతున్నారండి. ఆ రోడ్డుకి నది మీద మనకి 3.5 km బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారండి. ఆ బ్రిడ్జ్ ఎంత ప్రత్యేకమైందంటే, ఆ బ్రిడ్జ్ ని ఐకానిక్ బ్రిడ్జ్ అని పేరు పెట్టడం జరిగింది. రాజధానికి గేట్ వే అంటున్నారండి. ఆ గేట్ వే ఇదేనండి. మనకి ఐకానిక్ బ్రిడ్జ్ ఎంట్రన్స్ లో ఉండేది హైదరాబాద్ హైవేలో మూలపాడు సెంటర్ లో ఉండేది రాజధానికి గేట్ వే. ఈ గేట్ వే కి దగ్గర మన వెంచర్ ఉంది. గేట్ వే లోకి వెళ్లి మన బ్రిడ్జ్ నుండి అవతలకి వెళ్తే క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ అయిపోద్దండి. ఆల్రెడీ నదికి అవతల సైడ్ మినిమం స్క్వేర్ యార్డ్ 50,000 జరుగుతుందండి. నదికి అవతల బ్రిడ్జ్ స్టార్ట్ అయిపోయాక ఇక్కడ ఏ రేంజ్ లో పెరిగిద్దా మీరు ఊహించుకోండి. ఇది క్వాంటమ్ వ్యాలీకి మూలపాడికి వచ్చే కనెక్టివిటీ అండి. అలాగే మూలపాడికి ఇంకొక హైలైట్ ఏంటంటే, చూడండి బ్యాక్ సైడ్ కనబడుతుంది ఏంటంటే స్టేడియం అండి, క్రికెట్ స్టేడియం. ఇక్కడ ఏంటంటే రంజీ మ్యాచ్లు, ఆల్రెడీ లేడీస్ కి సంబంధించిన ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా జరిగింది. ఇక్కడ ఎప్పుడు కూడా రంజీ మ్యాచ్లు జరుగుతూనే ఉంటాయి. ఈ స్టేడియం స్పెషాలిటీ ఏంటంటే, మనకి ఎక్కడైనా చూసుకోండి ఒక స్టేడియం లో ఒక గ్రౌండ్ మాత్రమే ఉంటది. ఒకేసారి ఒక మ్యాచ్ మాత్రమే మనం ఆడుకోవడానికి ఫెసిలిటీ ఉంటది. ఈ గ్రౌండ్ లో ఏంటంటే ఒకేసారి 2 మ్యాచ్లు అయితే మనం ఆడుకోవచ్చు. ఇంకొక హైలైట్ ఏంటంటే, ఈ స్టేడియం కి కొద్దిగా ఫ్రంట్ కి వెళ్తే మనకి 2500 ఎకరాల్లో పార్క్ అనేది ఉందండి. జేవాడకి కంచిచర్లకి మధ్యలో చాలా పెద్ద పార్కు రెడీ చేస్తున్నారండి. ఆల్రెడీ ఇప్పుడు ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది పర్యాటక శాఖలో. రీసెంట్ గా శరవేగంగా వర్క్ జరుగుతుంది. ప్రజెంట్ చాలా మంది వస్తున్నారు ప్రతిరోజు. శని ఆదివారాలు అయితే అసలు ఖాళీ ఉండట్లేదు. దీని ప్రత్యేకత ఏంటంటే, ప్రపంచం